ప్రైజ్ ద లార్డ్. బాగున్నారు కదండి. నా ప్రియ సహోదరి చెల్లి అమ్మ, ఈరోజు మీకే ఈ వాక్యము. 2వ దిన వృత్తాంతంలో 27వ అధ్యాయంలో ఎరుష అనే ఒక స్త్రీ ఉంది. ఎరుష అర్థము స్వాధీనము, సొత్తు. ఈమె ఎవరి కుమార్తెనంటే ప్రవక్త అయినటువంటి సాధు యొక్క కుమార్తె. ఈమె ఎవరి భార్య అనంటే రాజు అయినటువంటి ఉజ్జయ యొక్క భార్య. ఆ ఉజ్జయకు కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆమె దైవోక్తురాలు, ధన్యురాలు కాబట్టికి ఉజ్జయ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. అదే ఇహలోక సంబంధంగా చూసుకున్నట్టయితే భర్తకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నువ్వు తోడై ఉండి ప్రార్థన చేస్తున్నావా? భర్తకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఆయనకు తోడై ఉంటున్నావా? లేక చిన్న చిన్న విషయాలకే గొడవ పెట్టుకొని ఇల్లును మనశ్శాంతి లేకుండా చేస్తున్నావా? నా ప్రియ సహోదరి, అమ్మ, చెల్లి, నువ్వు కూడా ఎరుషలాగా ఉండి ఆమె దైవోక్తిగా ఉన్నది కాబట్టికి ఉజ్జయకు తోడుగా ఉండి ఆమె గర్భం నుంచి రారాజులుగా వచ్చారు. అతని కుమారుడే యోతాము రాజుగా